కొబ్బరికాయ మీద మీ శత్రు పేరును రాసి ఈ యొక్క మంత్రాన్ని రాసి దాన్ని తీసుకువెళ్ళి ఈ చెట్టు కింద ఒక అరడుగు లోతు గుంట తీసి దానిలో పాతి పెట్టినట్లయితే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రు జీవితం అనేది జీవితాంతం మంచం మీదే కుక్కలాగా పడి ఉండటం అనేది జరిగిద్ది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక శత్రు నాశన ప్రయోగం అనేది ఈరోజు మీకు నేను తెలియజేయటం జరుగుతుంది. ఇంకా మాకు ఎటువంటి మార్గము లేదు, ఇంక ఇది తప్ప అని అనుకుంటున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రయోగం చేయండి. అంతేగాని పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, రోడ్డు మీద పోయే వాళ్ళు ఏదో చిన్న చిన్న సమస్యలు తిట్టారని ఏదో అన్నారని ఇటువంటి ప్రయోగాలు అనేవి చేయకండి అన్నమాట. అయితే మీరు చేయవలసింది ఏమిటంటే ఒక ఎండి కొబ్బరికాయ అనేది తెచ్చుకొని అది మీ ఇంట్లో పెట్టుకున్న తర్వాత మీరు కర్పూరం అనేది తీసుకొని ఒక ప్లేట్లో కర్పూరం పెట్టి దాన్ని ముట్టియండి అన్నమాట. అంటే దాన్ని అగ్గిపుల్లతో ముట్టించిన తర్వాత దాని మీద ఆ కర్పూరం పైన మట్టి ప్రమిద పెట్టండి. ఎట్లా పెట్టాలి? ఇట్లా బోర్లు ఇచ్చి పెట్టాలన్నమాట. ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు మనం కాటుకు తీస్తాం అన్నమాట. దాని నుండి కర్పూరం కింద కాలుతూ ఉండేది, పైన మట్టి ప్రమిదని పెడితే ఈ కర్పూరం నుంచి వచ్చే పొగ మొత్తం ఆ మట్టి ప్రమిదలోన ఒక కాటుకులా తయారైపోయింది నల్లగా. ఈ కర్పూరం మొత్తం కాలిన తర్వాత ఆ మట్టి ప్రమిద తీసి దాంట్లో ఉన్న ఆ కాటుకులు మొత్తాన్ని బయటకు లాగాని పొడి ఆ బూడిద మొత్తం పక్క పెట్టేసి దాంట్లో కొద్దిగా ఏదైనా ఆయిల్ వేసి ఒక చుక్క ఆయిల్ వేసి దాన్ని పేస్ట్ లాగా తయారు చేసి ఈ ఎండి కొబ్బరికాయ అయితే వేసి తీసుకొచ్చారు మీరు, ఆ కొబ్బరికాయకి 21 చుక్కలు బొట్లు పెట్టాలన్నమాట. అంటే 21 బొట్లు కొబ్బరికాయ పెట్టేసి దాని మీద మీ శత్రు పేరు రాయాలి. కింద వచ్చేసి ఈ మంత్రం రాయాలన్నమాట. మంత్రం వచ్చేసి ముక్తి హేతు ముక్తి హేతు. ఈ మంత్రం రాసేసి దానికి బులుగు రంగు దారాన్ని చుట్టాలి. కొబ్బరికాయకి బులుగు రంగు దారాన్ని చుట్టేసి దాన్ని మీ తల చుట్టూ 3 సార్లు రివర్స్లో తిప్పుకోవాలి. దిష్టి తీసుకునే విధంగా 3 సార్లు రివర్స్లో తిప్పి దాన్ని తీసుకొని వెళ్ళి మీరు రాగి చెట్టు కింద ఒక అరడుగులోతు గుంట తీసి లోన పాతి పెట్టి వచ్చినట్లయితే మీ శత్రువు ఎవరైనా సరే జీవితాంతం మంచానికి అంకితం అయిపోతారు.